వార్తలకు వస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా లక్షలాది మంది మహిళలు వాషింగ్టన్ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పాప్ సింగర్ మడోనా వంటి ప్రముఖులతో పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అయితే లక్షల మందిలో 6 ఏళ్ల సోఫీ క్రూజ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తూటాల్లాగా అక్కడున్న వారి హృదయాలను తాకింది. మన కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రేమతో అందరం దగ్గరయ్యాం. మన కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కలిసికట్టుగా ధైర్యంతో ప్రేమగా పోరాడదాం. నేను పిల్లలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ధైర్యంగా ఉండండి. మనం ఒంటరిగా లేము. గుండెల నిండా ప్రేమను నింపుకున్న చాలామంది ప్రజలు మనతో ఉన్నారు. అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడదాం. దేవుడు మనతోనే ఉన్నాడు అంటూ ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది క్రూజ్. మెక్సికోకు చెందిన సోఫీ గత ఏడాది శరణార్థుల తరపున గళమెత్తి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా శరణార్థుల తరపున పోరాడిన వారికి ఇచ్చే డిఫైన్ అమెరికన్ అవార్డును సైతం అందుకుంది క్రూజ్. Not to be afraid, because we are not alone. There are still many people that have their hearts filled with love and tenders to snuggle in this path of life. Let's keep together and fight for the rights. God is with us.